హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మీకు కరకంబడి రోడ్లోని మహాలక్ష్మి గ్రాండ్ లగ్జరీ విల్లాస్ చూపించబోతున్నాను. ఈ గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్ మనకి కరకంబడి మెయిన్ రోడ్ నుంచి 150 మీటర్స్ డిస్టెన్స్ లోపల వస్తాయి. ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చి మనం తిరుపతి నుండి కరకంబడి వెళ్ళేటప్పుడు బొమ్మల కోటస్ దాటాక ఎస్వి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కన్నా ముందుగా రైట్ సైడ్లో వస్తాయి. ఈ గేటెడ్ కమ్యూనిటీ విల్లాలో మొత్తం మనకి 45 విల్లాస్ కన్స్ట్రక్షన్ చేసి ఉన్నారు. చుట్టూ సోలార్ ఫెన్సింగ్ అండ్ 24 అవర్స్ వాటర్ సప్లైతో విత్ సీసీ కెమెరా సర్వేలెన్స్తో చాలా సెక్యూర్గా ఉంటుంది. మనకి లొకేషన్ తిరుపతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి 12 కిలోమీటర్స్ డిస్టెన్స్ అండ్ తిరుపతి బస్ స్టాండ్ నుంచి 8 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. ఇక్కడ కనిపించే కన్స్ట్రక్షన్లో ఉండే విల్లాస్ వెస్ట్ ఫేసింగ్ విల్లాస్. ఇక్కడ ఉండే మొత్తం అన్ని విల్లాస్లో ఈ వెస్ట్ ఫేసింగ్ విల్లాస్ అనేవి చిన్నవన్నమాట. మనకి ఆ బిల్టప్ ఏరియా వచ్చి 2700 స్క్వేర్ ఫీట్ నుంచి 2800 స్క్వేర్ ఫీట్ వరకు ఉంటుంది. ఈ కమ్యూనిటీ మొత్తం 40 ఫీట్ రోడ్స్తో చుట్టూ ట్రీస్ అండ్ గ్రీనరీతో చాలా బాగుంటుంది. మెయిన్ రోడ్ నుంచి కూడా 150 మీటర్స్ లోపలికి ఉండడంతో వెహికల్ డిస్టర్బెన్స్ కానీ సౌండ్ పొల్యూషన్ కానీ అసలు చాలా తక్కువగా ఉంటుంది. ఇక్కడ నుంచి లీలామహల్ జంక్షన్కి మ్యాక్సిమం ఒక 10 మినిట్స్ జర్నీ అనేది పడుతుంది. సో తిరుపతి టౌన్లో ఉండే వాళ్ళు ఎవరైనా విల్లాస్ ప్లాన్ చేస్తుంటే ఈ లొకేషన్లో కనుక మీరు తీసుకున్నారంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మీకు ప్రైస్ అనేది కొంచెం తక్కువ బడ్జెట్లో వస్తుంది. ఎందుకంటే తిరుపతిలో విల్లా కొనాలంటే ఇట్ ఈస్ లైక్ మ్యాసివ్ ప్రైస్ అండ్ మీకు చుట్టూ ప్లాంటేషన్ కానీ అండ్ గ్రీనరీ కానీ చాలా బాగుంటుంది ఈ లొకేషన్లో. ఈ వీడియోలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తున్నాము. సో స్కిప్ చేయకుండా కంప్లీట్ వీడియో చూడండి. సో కంప్లీట్ వీడియో చూశాక మీకు ఏమైనా డౌట్స్ కానీ ఇంకేమైనా క్వశ్చన్స్ కనుక ఉంటే కామెంట్ చేయండి. సో ఇమీడియట్గా మీకు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ రిప్లై అనేది ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఇస్తాము. ఈ లేఅవుట్ వచ్చి ఫైనల్ అప్రూవ్డ్ లేఅవుట్ అండ్ దీంట్లో మనకి ఎమ్యూనిటీస్ వచ్చి క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా వస్తుంది. అండ్ క్లబ్ హౌస్లో మీకు గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చి జిమ్ అండ్ ఇండోర్ గేమ్స్ వస్తాయి. ఫస్ట్ ఫ్లోర్లో వచ్చి ఫంక్షన్ హాల్ వస్తుంది. ఇది ఈస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ప్లాన్. ఇది మొత్తం 3312 స్క్వేర్ ఫీట్ వస్తుంది కన్స్ట్రక్షన్ ఏరియా అనేది. మీకు బిల్డింగ్ ప్లాన్ అనేది విజువల్గా సరిగ్గా కనిపించకపోయి ఉంటే పైన కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. సో మీకు PDF ఫైల్ అనేది షేర్ చేస్తాము. ఇది ఈస్ట్ ఫేసింగ్ ఇండివిజువల్ విల్లా. సో ప్రజెంట్ ఈస్ట్ ఫేసింగ్లో అవైలబిలిటీ ఉన్న విల్లాస్లో ఈ ఒక్క విల్లానే ఉంది. ఈ ఈస్ట్ ఫేసింగ్ విల్లా యొక్క టోటల్ ల్యాండ్ మెజర్మెంట్ వచ్చి 2700 స్క్వేర్ ఫీట్ వస్తుంది. సో అంటే 75 అంకణమ్స్. సో ఇట్స్ ఈక్వల్ టు 300 స్క్వేర్ యార్డ్స్ ఆర్ గజమ్స్ అనమాట. మెయిన్ డోర్ వచ్చి టీకుడ్ ఫ్రేమ్స్తో తయారు చేశారు. సో మీకు లోపల హాల్ అనేది చాలా స్పేషియస్గా వస్తుంది. అండ్ మీకు ఇక్కడ చూపించినట్టు మామూలుగా మీరు విల్లా అనేది తీసుకున్నారంటే ఇక్కడ కనిపించేటట్టు POP పెయింట్స్ అండ్ విత్ టైల్స్ ఎట్లయితే ప్రజెంట్ ఈ సిచ్యువేషన్ కన్స్ట్రక్షన్ దీన్ని ఫినిషింగ్ చేసి మీకు ఇస్తారు. సో లోపల లిఫ్ట్ ప్రొవిజన్ అనేది కూడా ఉంటుంది. సో లిఫ్ట్ కానీ వుడ్ వర్క్ కానీ లోపల ఇంటీరియర్స్ వర్క్స్ కానీ మీరు సొంతంగా చేసుకోవాల్సి ఉంటుంది. కిచెన్
కూడా మీకు చాలా స్పేషియస్గా ఉంటుంది. సో కిచెన్ మెజర్మెంట్స్ వచ్చి 11 feet by 9 feet వస్తుంది. మనకి ఈ విల్లాస్ కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. అండ్ వాస్తు కూడా 100% వాస్తు మెయింటైన్ చేస్తారు. అండ్ మనకి చుట్టూ విల్లా చుట్టూ స్పేస్ కూడా ప్రొవైడ్ చేయడంతో మనకి వెంటిలేషన్ ప్రాబ్లం అయితే అస్సలు ఉండదు. అండ్ చుట్టూ ట్రీస్ గ్రీనరీ ఇవ్వడం వల్ల చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇది గ్రౌండ్ ఫ్లోర్లోని బెడ్రూమ్. సో బెడ్రూమ్ డైమెన్షన్స్ వచ్చి మీకు 13 feet by 16 feet వస్తుంది. విత్ అటాచ్డ్ టాయిలెట్ వస్తుంది. సో మీకు టాయిలెట్ మెజర్మెంట్స్ వచ్చి 5 feet by 7 feet వస్తుంది. సో ఇంకా టాయిలెట్ వర్క్ కానీ కన్స్ట్రక్షన్ లోపల వర్క్ అనేది ఫినిష్ అవ్వలేదు. సో వన్స్ మీకు ఫినిష్ అయిందంటే లుక్ అనేది ఇంకా కొంచెం డిఫరెంట్గా బాగా వస్తుంది. స్టెప్స్కి అండ్ కిచెన్ ప్లాట్ఫామ్కి మనకి గ్రానైట్ ఫ్లోరింగ్ అనేది ఇచ్చున్నారు. సో అండ్ మనకి ఇక్కడ రైలింగ్స్ కూడా స్టెయిన్లెస్ స్టీల్ రైలింగ్స్ వస్తాయి. మనం లిఫ్ట్ కనుక సెట్ చేసుకుంటే మనకి లిఫ్ట్ అనేది ఈ ప్లేస్లో వస్తుంది. సో కింద నుంచి మనకి లిఫ్ట్ ప్రొవిజన్ అనేది ఇచ్చున్నారు పై వరకు. ఇది ఫస్ట్ ఫ్లోర్లోని బెడ్రూమ్. సేమ్ మనకి కింద గ్రౌండ్ ఫ్లోర్లో మెజర్మెంట్స్ అలాగే 13 feet by 16 feet వస్తుంది. సో దీంట్లో కూడా అటాచ్డ్ బాత్రూమ్ వస్తుంది సేమ్ గ్రౌండ్ ఫ్లోర్ లాగే. విండోస్ వచ్చి యూపీవీసీ విండోస్ ఫిక్స్ చేస్తున్నారు. మనకి సేఫ్టీ గ్రిల్స్తో కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది హోమ్ థియేటర్. మీకు హోమ్ థియేటర్ స్పేస్ వచ్చి 11.6 feet by 19 feet వస్తుంది. ఇది చిల్డ్రన్స్ ఆర్ గెస్ట్ బెడ్రూమ్. సో మనకి ఈ బెడ్రూమ్ డైమెన్షన్స్ వచ్చి 13 feet by 14.4 feet వస్తుంది. అటాచ్డ్ టాయిలెట్ డైమెన్షన్స్ వచ్చి 5 feet by 9.6 feet వస్తుంది. ఇది బాల్కనీ స్పేస్. మనకి బాల్కనీ మెజర్మెంట్స్ వచ్చి 12.3 feet by 20.2 feet వస్తుంది. ఎవరికైనా పర్టికులర్గా ఈస్ట్ ఫేసింగ్ విల్లానే కావాలనుకుంటే మనకి ప్రజెంట్ ఒకే ఒక విల్లా ఉంది కాబట్టి సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ ప్రజెంట్ ఉన్న అన్ని విల్లాస్లో ఈస్ట్ ఫేసింగ్ ఈ ఒక్క విల్లా సేమ్ మనం ఏదైతే చూపిస్తున్నామో ఆ విల్లా మాత్రమే ఉంది. వెస్ట్ ఫేసింగ్ విల్లాస్ అయితే మీకు అరౌండ్ ఇంకా ఒక 7 విల్లాస్ దాకా ఉన్నాయి. సో పెద్ద విల్లాస్ వచ్చి అరౌండ్ 3 విల్లాస్ ఉన్నాయి. అండ్ చిన్నవి అయితే మీకు ఇంకా అరౌండ్ ఒక 4 విల్లాస్ దాకా ఉన్నాయి. మీకు ఈ విల్లాస్కి బ్యాక్ సైడ్ వెస్ట్ ఫేసింగ్ విల్లాస్ వస్తాయి. సో మనకి ఇది వచ్చి విల్లాస్లో లాస్ట్ అనమాట. మనకి రైట్ సైడ్లో వచ్చి నార్త్ ఫేసింగ్ విల్లాస్ ఉన్నాయి. సో మనకి చుట్టూ కంటిన్యూస్గా మొత్తం అన్ని విల్లాస్ ఉంటాయి కంటిన్యూస్గా. మనకు అక్కడ కనిపించే బిల్డింగ్స్ వచ్చి ఎస్వి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. అది బీటెక్ అండ్ ఎంబీఏ కాలేజ్. పక్కనే ఇక్కడ కనిపించే బిల్డింగ్ వచ్చి అది అమరా హాస్పిటల్. అమర్ రాజా ఫ్యాక్టరీస్ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసిన అమరా హాస్పిటల్.
సో మనకి ఇంజనీరింగ్ కాలేజెస్, హాస్పిటల్స్, స్కూల్స్ అనేవి చాలా నియర్ బై ఉంటాయి. మనకి జస్ట్ ఈ విల్లాస్కి లెఫ్ట్ సైడ్లో స్ప్రింగ్డేల్ పబ్లిక్ స్కూల్ అనేది ఉంది. అది మంచి స్టాండర్డ్ స్కూల్. సో వీటితో పాటు ఇంకొక 2 ఇంజనీరింగ్ కాలేజెస్ నియర్ బై ఉన్నాయి. ఒకటి శ్రీరామ ఇంజనీరింగ్ కాలేజ్, ఇంకొకటి అన్నమాచార్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్. సో ఇంజనీరింగ్ కాలేజెస్ కానీ, స్కూల్స్, హాస్పిటల్స్ చాలా నియర్ బై. అండ్ మీకు చెప్పినట్టు బస్ స్టాండ్ వచ్చి 8 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ రైల్వే స్టేషన్ అండ్ బస్ స్టాండ్ ఆల్మోస్ట్ సేమ్ 8 కిలోమీటర్స్. అండ్ ఎయిర్పోర్ట్ వచ్చి 12 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. ఈ ఈస్ట్ ఫేసింగ్ విల్లా యొక్క టోటల్ ల్యాండ్ మెజర్మెంట్స్ వచ్చి 2700 స్క్వేర్ ఫీట్, అంటే 76 అంకణమ్స్. సో ఈక్వల్ టు 300 స్క్వేర్ యార్డ్స్ ఆర్ గజం. ఈ విల్లా యొక్క కన్స్ట్రక్షన్ బిల్డప్ ఏరియా వచ్చి 3312 స్క్వేర్ ఫీట్, 92 అంకణమ్స్, విచ్ ఈస్ ఈక్వల్ టు 368 స్క్వేర్ యార్డ్స్ ఆర్ గజం. అంటే మనకి ప్రైస్ కనుక కంపేర్ చేసుకుంటే పర్ స్క్వేర్ ఫీట్ 4500 పర్ స్క్వేర్ ఫీట్ పడుతుంది. సో విచ్ ఈస్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 1.5 CR. మనకి కార్ పార్కింగ్ కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది. సో 2 కార్స్ అనేది ఈజీగా పార్క్ చేసుకోవచ్చు. సో పార్కింగ్ మెజర్మెంట్స్ వచ్చి మీకు 17.3 ఫీట్ బై 13.3 ఫీట్ వస్తుంది. ఇవి వెస్ట్ ఫేసింగ్ విల్లాస్. ఇవి వెస్ట్ ఫేసింగ్ విల్లా యొక్క ఫ్లోర్ ప్లాన్. సో గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ కలిపి మనకి టోటల్ కన్స్ట్రక్షన్ అనేది 3386 స్క్వేర్ ఫీట్ వస్తుంది. సో మీకు కనుక క్లియర్గా కనిపించకపోతే సో పైన కనిపిస్తున్న మన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. సో మీకు విల్లాస్ యొక్క కంప్లీట్ కంపెనీ బ్రోచర్ ప్లస్ ఈ PDF ఫైల్స్ అనేది ఫ్లోర్ ప్లాన్స్ షేర్ చేస్తాను. మనకి వెస్ట్ ఫేసింగ్ విల్లా యొక్క ల్యాండ్ మెజర్మెంట్స్ వచ్చి 2376 స్క్వేర్ ఫీట్ వస్తుంది, అంటే 66 అంకణమ్స్, విచ్ ఈస్ ఈక్వల్ టు 264 స్క్వేర్ యార్డ్స్ ఆర్ గజం. మనకి చుట్టూ స్పేస్ అయితే చాలా బాగా ఇచ్చారు. విల్లా చుట్టూ మనకి ఆల్ సైడ్ స్పేస్ అనేది చాలా బాగుంది. అండ్ మనకి ఇది వచ్చి మోడల్ విల్లా అన్నమాట. మీరు ఒకసారి విల్లా కొన్న తర్వాత లోపల ఇంటీరియర్స్, వుడ్ వర్క్ అండ్ POP పెయింటింగ్స్ అంతా మొత్తం కంప్లీట్ చేసుకుంటే లోపల లుక్ ఎలా వస్తుందని చెప్పి ఈ వెస్ట్ ఫేసింగ్ విల్లా ఒకటి ఒక మోడల్ విల్లాగా కంపెనీ వాళ్ళే డిజైన్ చేశారు. సో మనం కంప్లీట్ లుక్ అనేది ఎలా ఉందో చూద్దాము. మనకి లిఫ్ట్ ప్రొవిజన్ స్పేస్లో లిఫ్ట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఆల్రెడీ లిఫ్ట్ ఇది జాన్సన్ లిఫ్ట్ అనేది వాళ్ళు ఇన్స్టాల్ చేస్తున్నారు. సో మనకి లిఫ్ట్ ప్రొవిజన్ అనేది ఇస్తారు మనం విల్లా కొన్నప్పుడు. సో మనకి లిఫ్ట్ పెట్టుకోవాలంటే ఇన్సర్ట్ చేసుకోవచ్చు, లేదంటే దాన్ని ఏదైనా స్టోర్ రూమ్గా యూటిలైజ్ చేసుకోవచ్చు. మనకి మోడల్ హౌస్లో విత్ ఫర్నిచర్, POP పెయింటింగ్స్ అనేది అంతా కంప్లీట్గా ఫినిష్ చేస్తున్నారు. మనకి లైటింగ్స్ కూడా POP లైటింగ్స్ కూడా అంతా చాలా బాగుంది. సో విత్ వుడ్ వర్క్ కూడా అంతా ఫినిష్ చేసే లోపల మనకి లుక్ అనేది ఎలా ఉందో తెలుస్తుంది. మనకి హాల్ మెజర్మెంట్స్ వచ్చి 17.6 ఫీట్ బై 12 ఫీట్ వస్తుంది. ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అండ్ మేము పెట్టే వీడియోస్ మీకు ఇమీడియట్గా నోటిఫికేషన్ రావడానికి అండ్ మీరు మిస్ అవ్వకుండా ప్రతి ఒక్క వీడియో చూడడానికి ప్లీజ్ ప్రెస్ బెల్ ఐకాన్. మనకి ఇక్కడ పూజ రూమ్ అనేది ఈ స్పేస్లో వస్తుంది. సో మనకి పూజ రూమ్ డైమెన్షన్స్ వచ్చి 4.11 ఫీట్ బై 6 ఫీట్ వస్తుంది.
అండ్ ఇది మొత్తం డైనింగ్ హాల్. మనకి డైనింగ్ హాల్ మెజర్మెంట్స్ వచ్చి 13.8 ఫీట్ బై 12.2 ఫీట్ వస్తుంది. మనకు ఆల్మోస్ట్ కిచెన్ కూడా సేమ్ మెజర్మెంట్స్. సో కిచెన్ డైమెన్షన్స్ కూడా 13.8 ఫీట్ బై 12.2 ఫీట్ వస్తుంది. మనకి కార్నర్లో యూటిలిటీ స్పేస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. యూటిలిటీ మెజర్మెంట్స్ వచ్చి 6.11 ఫీట్ బై 8.9 ఫీట్ వస్తుంది. ఈ ప్రాజెక్ట్ ఫైనల్ అప్రూవ్డ్ ప్రాజెక్ట్ కాబట్టి మనకి అన్ని బ్యాంక్స్లో లోన్ ఫెసిలిటీ కూడా వస్తుంది. సో మీకు ఏ బ్యాంక్లో కావాలన్నా, లేదా ఎస్బీఐ, ఆంధ్ర బ్యాంక్, గవర్నమెంట్ బ్యాంక్స్ ఆర్ ప్రైవేట్ బ్యాంక్స్, మీకు ఎక్కడైతే శాలరీ క్రెడిట్ అవుతుంది సో ఆ బ్యాంక్లోనే మీరు లోన్ చేసుకుంటామంటే మనకు అన్ని లోన్ బ్యాంక్స్తో టైఅప్ ఉంది కాబట్టి మీకు ఎక్కడైనా లోన్ అనేది ప్రొవైడ్ చేస్తాము. సో మనకి ఇది గవర్నమెంట్ వాల్యూ వచ్చి 60 lakhs వరకు ఉంది. సో మీకు లోన్ ఎలిజిబిలిటీ, మీకు కనుక ఎలిజిబిలిటీ ఉందంటే 80 lakhs వరకు మీరు లోన్ అనేది తీసుకోవచ్చు. సో మీకు 80 lakhs అనేది మ్యాక్సిమం లోన్ అనేది ప్రొవైడ్ చేస్తాము. ఈ మోడల్ హౌస్ యొక్క లుక్స్ కానీ ఇంటీరియర్స్ కానీ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. పీవీసీకి డిజైన్ చేసిన వుడ్ వర్క్ కానీ, పిఓపి కానీ, లైటింగ్స్, పెయింట్స్ అనేది సో చాలా లగ్జరీగా ఉంది. ఈ ఫర్నిచర్ కూడా ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయింది వీటికి యాక్చువల్లీ. అండ్ మనకి ఇది గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న బెడ్రూమ్. సో ఈ బెడ్రూమ్ కూడా మనకి లుక్ అనేది చాలా బాగుంది. సో మనకి బెడ్రూమ్ డైమెన్షన్స్ వచ్చి 14.3 ఫీట్ బై 14.8 ఫీట్ వస్తుంది. సో ఆల్మోస్ట్ స్క్వేర్గా వస్తుంది బెడ్రూమ్ అనేది. విత్ అటాచ్డ్ టాయిలెట్తో వస్తుంది. మనకి టాయిలెట్ మెజర్మెంట్స్ వచ్చి 8 ఫీట్ బై 5.6 ఫీట్ వస్తుంది. మీకు ఈ విల్లా కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అవర్ వీడియో అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ కూడా ఎవరైనా విల్లా కానీ డూప్లెక్స్ హౌస్ కోసం చూస్తున్నట్టయితే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. ఫస్ట్ ఫ్లోర్ని లుక్స్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. పిఓపి, లైటింగ్స్, డిజైన్స్, లుక్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో మనకి ఫస్ట్ రూమ్లో వచ్చి హోమ్ థియేటర్ అండ్ 2 bedrooms వస్తుంది. ఒకటి వచ్చి మాస్టర్ బెడ్రూమ్, ఒకటి వచ్చి చిల్డ్రన్స్ ఆర్ గెస్ట్ బెడ్రూమ్. సో ఇది వచ్చి మాస్టర్ బెడ్రూమ్. సో దీని మెజర్మెంట్స్ వచ్చి మీకు 16.8 ఫీట్ బై 14.8 ఫీట్ వస్తుంది. సో ఇది కూడా మనకి వుడ్ వర్క్ కానీ, లుక్స్, పిఓపి, ఇంటీరియర్స్ చాలా బాగా చేస్తున్నారు. ఈ అటాచ్డ్ టాయిలెట్ డైమెన్షన్స్ వచ్చి 8 ఫీట్ బై 5.6 ఫీట్ వస్తుంది.
ఇది చిల్డ్రన్స్ ఆర్ గెస్ట్ బెడ్రూమ్. సో మనకి ఇది వచ్చి డ్రెస్సింగ్ యూనిట్. ఇట్లా కూడా మనకి అటాచ్డ్ టాయిలెట్తో వస్తుంది. సో మనకి టాయిలెట్ మెజర్మెంట్స్ వచ్చి 6 feet by 6.9 feet వస్తుంది. మనకి బెడ్రూమ్ మెజర్మెంట్స్ వచ్చి 13 feet by 12.2 feet వస్తుంది. సో ఇది కూడా మనకి పిఓపి డిజైన్ బాగా చేస్తున్నారు. సో లుక్ అనేది చాలా బాగున్నాయి. ప్రతి ఒక్క రూమ్స్ కానీ హాల్, లివింగ్ స్పేస్ మొత్తం అన్నీ. సో ఇది వచ్చి హోమ్ థియేటర్ స్పేస్. మనకి హోమ్ థియేటర్ యొక్క డైమెన్షన్స్ వచ్చి 11 feet by 18.6 feet వస్తుంది. మనం ఇందాక ఈస్ట్ ఫేసింగ్ విల్లా చూసినట్టు మనకి హోమ్ థియేటర్ ప్రొవిజన్ కూడా అంతా ప్లెయిన్గా ఇస్తారు. సో మనకి ఈ విధంగా హోమ్ థియేటర్ ఆప్షన్ అనేది ఉంటుంది. కానీ మనము హోమ్ థియేటర్ కానీ లేదా ఇంటీరియర్స్ కానీ వుడ్ వర్క్ అంతా మనం ఇన్స్టాల్ చేసుకొని మనం వర్క్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఎవరికైనా సేమ్ ఇదే విధంగా ఈ వుడ్ వర్క్ అండ్ ఈ ఇంటీరియర్స్ చేసుకోవాలనుకుంటే సో ఇది వాళ్ళకు ఇంటీరియర్ చేయించడానికి బిల్డర్స్కి 5 lakhs కాస్ట్ అయింది. సో మీరు కనుక చేసుకోవాలంటే మీకు వాళ్ళని రెఫర్ చేస్తారు. సో మీరు డైరెక్ట్గా వాళ్ళతోనే ప్రైస్, మీకు ఏ విధంగా కలర్ సెలెక్షన్ కానీ డిజైన్స్ కానీ మీ చాయిస్కి మీకు తగినట్టు సెలెక్ట్ చేసుకొని సో మీరు డిజైన్స్ అనేది చేయించుకోవచ్చు. ఇది బాల్కనీ స్పేస్. మనకి బాల్కనీ మెజర్మెంట్స్ వచ్చి 14.6 feet by 11 feet వస్తుంది. సో మనకి ఇక్కడ పిఓపి డిజైన్ అనేది ఇచ్చున్నారు. సో బాల్కనీ నుంచి మనకి చూస్తే మొత్తం చాలా గ్రీనరీగా ఉంటుంది. సో చుట్టూ ట్రీస్, విల్లాస్ మొత్తం అన్నీ కనిపిస్తుంటాయి. ఇప్పుడు మనం చూసినలాంటి వెస్ట్ ఫేసింగ్ విల్లాస్ అయితే ప్రజెంట్ 3 విల్లాస్ అవైలబిలిటీలో ఉన్నాయి. సో మనకి ఈ విల్లాస్ మీరు కావాలనుకుంటే సో ఈ విల్లాస్ కూడా తక్కువే ఉన్నాయి కాబట్టి వెస్ట్ ఫేసింగ్ విల్లా కూడా ప్రిఫరెన్స్ ఇచ్చి తీసుకోవాలనుకుంటే కొంచెం ముందుగా వచ్చి హౌసెస్ చూసి ఫైనలైజ్ చేసుకోండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. లేదన్నా మీకు పైన కనిపించే నంబర్కి డైరెక్ట్గా కాల్ చేసి మీ డౌట్స్ అనేది క్లియర్ చేసుకోవచ్చు. మనకి సేమ్ ఇలాంటి విల్లాస్ మొత్తం 45 విల్లాస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. వీటిలో 25 విల్లాస్ వచ్చి పెద్దవి అండ్ 20 విల్లాస్ వచ్చి స్మాల్ విల్లాస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. సో పెద్ద విల్లాస్ వచ్చి ఆల్మోస్ట్ అన్ని సేల్స్ అయిపోయాయి. ఇందాక మీకు చెప్పినట్టు ఈస్ట్ ఫేసింగ్ వచ్చి ఓన్లీ 1 విల్లా ఉంది అండ్ వెస్ట్ ఫేసింగ్ వచ్చి 3 విల్లాస్ ఉన్నాయి. సో స్మాల్ విల్లాస్ అయితే ఇంకొక 5 విల్లాస్ అవైలబిలిటీలో ఉన్నాయి. కాకపోతే స్మాల్ విల్లాస్ వచ్చి మీకు అన్నీ ఇంకా కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. మనకు అక్కడ కనిపించే బిల్డింగ్ వచ్చి క్లబ్ హౌస్. క్లబ్ హౌస్ అనేది మీకు గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ ఫస్ట్ ఫ్లోర్ ఉంటుంది. మనకి చుట్టూ గ్రీనరీ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. చుట్టూ మొత్తం ట్రీసే. మీరు ఈ విల్లాస్ విజిట్ చేయాలనుకుంటే పైన కనిపించే నంబర్కి ఒకసారి కాల్ చేసి ముందుగా అపాయింట్మెంట్ తీసుకొని రావాల్సి ఉంటుంది. సో మేము మ్యాక్సిమం ఇక్కడ మార్నింగ్ 10 నుంచి 6 వరకు సైట్ ఇంజనీర్స్ అనే వాళ్ళు ఉంటారు.
సో మీరు మాకు ముందుగా కాల్ చేశారంటే మీరు పర్టికులర్ టైమింగ్కి వచ్చి మీకు విల్లాస్ చూడొచ్చు. సో ఈ వెస్ట్ ఫేసింగ్ మోడల్ హౌస్ కానీ ఈస్ట్ ఫేసింగ్ విల్లాస్ కానీ చూసి మీరు ఏ విల్లా కావాలనేది డెసిషన్ తీసుకోవచ్చు. మీకు ఈ వెస్ట్ ఫేసింగ్ ల్యాండ్ మెజర్మెంట్స్ వచ్చి 2376 స్క్వేర్ ఫీట్ వస్తుంది. అంటే 66 అంకనాస్ which is equal to 264 స్క్వేర్ యార్డ్స్ ఆర్ గజం. కానీ బిల్టప్ ఏరియా కన్స్ట్రక్షన్ వచ్చి 3386 స్క్వేర్ ఫీట్ వస్తుంది. అంటే 94 అంకనాస్ which is equal to 376 స్క్వేర్ యార్డ్స్ ఆర్ గజం. మీరు ప్రైస్ కనుక కంపేర్ చేసుకుంటే పర్ స్క్వేర్ ఫీట్ వచ్చి 4500 పర్ స్క్వేర్ ఫీట్ పడుతుంది. సో విచ్ ఈస్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 1,50 lakhs. మనకి ఈస్ట్ ఫేసింగ్ విల్లా కానీ వెస్ట్ ఫేసింగ్ విల్లా కానీ ఆల్మోస్ట్ సేమ్ కాస్ట్ పడుతుంది. సో రెండు 1,50 lakhs పడుతుంది. అండ్ దీనికన్నా వెస్ట్ ఫేసింగ్లో అయితే ఇంకా చిన్న విల్లాస్ కూడా ఉన్నాయి. సో ఆ విల్లాస్ అయితే మీకు అరౌండ్ 1,20 lakhs నుంచి 1,26 lakhs వరకు పడుతుంది. సో నెక్స్ట్ మీకు ఆ విల్లాస్ కూడా చూపిస్తాను. సో ఆ విల్లాస్ అయితే ప్రజెంట్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి, ఇంకా కొంచెం టైం పడుతుంది, రెడీ టు ఆక్యుపై అయితే కాదు. సో ఈస్ట్ ఫేసింగ్ కానీ వెస్ట్ ఫేసింగ్ ఈ పెద్ద విల్లాస్ అయితే అన్నీ ఫినిష్ అయిపోయాయి. సో మీకు మినిమం 15 daysలో మీకు ఫినిష్ చేసి వర్క్ అనేది ప్రొవైడ్ చేస్తారు. మనకి దీంట్లో కార్ పార్కింగ్ అనేది చాలా స్పేషియస్గా ఉంది. 16.11 feet by 14.3 feet వస్తుంది. సో 2 cars అనేది ఫ్రీగా స్పేషియస్గా పార్క్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ వెస్ట్ ఫేసింగ్ విల్లాస్ అనమాట. సో దీంట్లో 3 విల్లాస్ ఉన్నాయి. సో మీరు వచ్చి చూసి ఏ విల్లా మీకు హౌస్ అనేది సెట్ అవుతుందో ఆ విల్లా అనేది మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఇవి వెస్ట్ ఫేసింగ్ విల్లాస్ యొక్క ఫ్లోర్ ప్లాన్. సో మనకి విల్లాస్ వచ్చి స్మాల్ విల్లాస్ 2700 స్క్వేర్ ఫీట్ నుంచి 2800 స్క్వేర్ ఫీట్ వరకు ఉన్నాయి. సో మీకు కనుక క్లారిటీ లేకపోతే ఒకసారి మాకు మెసేజ్ చేయండి వాట్సాప్కి, మేము PDF అనేది షేర్ చేస్తాము. సో ఇవి వచ్చి మనకి వెస్ట్ ఫేసింగ్ అండర్ కన్స్ట్రక్షన్ విల్లాస్. ఇవి ఇంకా మీకు కొంచెం టైం పడుతుంది, కాకపోతే ప్రజెంట్ అనేది జస్ట్ లోపల లుక్ ఎలా ఉండేది అనేది ఒకసారి మీకు చూపిస్తాను. సో ఇక్కడ ఇనిషియల్గా ఇక్కడ కార్ పార్కింగ్ వస్తుంది. సో మీకు కంటిన్యూస్గా ఇక్కడ లివింగ్ స్పేస్ అండ్ ఫాలోడ్ బై కిచెన్, బెడ్రూమ్, డైనింగ్ హాల్ అన్నీ వస్తాయి. మనకి కన్స్ట్రక్షన్ జరుగుతున్న విల్లాస్లో కూడా అరౌండ్ 3 విల్లాస్ ఆల్రెడీ బుక్ అయిపోయాయి. సో మనకి ఇవి స్మాల్ బడ్జెట్, అంటే ఇక్కడ ఉన్న విల్లాస్లో ఇవి కొంచెం తక్కువ బడ్జెట్ కాబట్టి మనకి విల్లాస్ అనేది కన్స్ట్రక్షన్లో ఉన్నప్పుడే బుక్ అయిపోతున్నాయి. సో మీకు ఈ విల్లాస్ వెస్ట్ ఫేసింగ్ విల్లాస్ పర్లేదు తీసుకుంటాం అనుకుంటే సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరు ముందుగానే బుక్ చేసుకోండి. లేదా మన వాట్సాప్ కనుక మెసేజ్ చేస్తే మీకు ఈ కంప్లీట్ బ్రోచర్ అండ్ కంప్లీట్ డీటెయిల్స్ అనేది మీకు షేర్ చేస్తాను. విత్ బిల్డింగ్ ఫ్లోర్ ప్లాన్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తాము. మనకి ప్రజెంట్ ఈ విల్లాస్ ఇంకా కన్స్ట్రక్షన్లో ఉన్నాయి కాబట్టి మీరు కన్స్ట్రక్షన్ క్వాలిటీ ఏమైనా చూడాలనుకుంటే ఒకసారి విజిట్ చేసి కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చూడొచ్చు. సో మనకంతా రెడ్ బ్రిక్ అనేది యూజ్ చేస్తున్నారు. మనకి ఇంకా ఫస్ట్ ఫ్లోర్లో వాల్స్ కూడా ఇంకా పూర్తిగా కన్స్ట్రక్ట్ చేయలేదు. సో ఆల్మోస్ట్ చుట్టుపక్కల ఉన్న స్మాల్ విల్లాస్ అన్నీ ఒకే స్టేజ్లో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. మనకి స్మాల్ విల్లాస్ యొక్క ల్యాండ్ మెజర్మెంట్ వచ్చి 1944 స్క్వేర్ ఫీట్ వస్తుంది. అంటే 54 అంకనాస్ which is equal to 216 స్క్వేర్ యార్డ్స్ ఆర్ గజం. కానీ బిల్టప్ ఏరియా కనుక కన్స్ట్రక్షన్ బిల్టప్ ఏరియా తీసుకుంటే మనకి 2700 స్క్వేర్ ఫీట్ నుంచి 2800 స్క్వేర్ ఫీట్ వరకు ఉన్నాయి. అంటే 75 అంకనాస్ 300 స్క్వేర్ యార్డ్స్ ఆర్ గజమ్స్. సో మీకు ప్రైస్ వచ్చే కొందరికి సేమ్ ప్రైస్లో 4500 పర్ స్క్వేర్ ఫీట్ పడుతుంది. సో విచ్ ఈస్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 1.21 crore నుంచి 1.26 crore వరకు ప్రైస్ రేంజ్ అనేది ఉన్నాయి. ఈ బిల్డింగ్ వచ్చి క్లబ్ హౌస్.
ఒకసారి క్లబ్ హౌస్ లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉందనేది. సో క్లబ్ హౌస్ కూడా ప్రజెంట్ కన్స్ట్రక్షన్లో ఉంది. మనకి గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చి జిమ్ అండ్ ఇండోర్ గేమ్స్ వస్తుంది. సో మనకి ఇంకా పూర్తిగా కన్స్ట్రక్షన్ అవ్వలేదు కాబట్టి మనకి లుక్ అనేది తెలియట్లేదు. సో ఇప్పుడే పెయింటింగ్స్ అండ్ పిఓపి వర్క్ అయితే ఫినిష్ అయింది. సో పిఓపి లైటింగ్స్ కూడా అంతా ఫిట్ చేసి ఉన్నారు. విత్ ఇండోర్ గేమ్స్ వస్తుంది అండ్ లోపల జిమ్ కూడా వస్తుంది. మనకి క్లబ్ హౌస్ అయితే అరౌండ్ 3 to 6 monthsలో కంప్లీట్గా మొత్తం ఫినిష్ అయిపోతుంది. కానీ ఇంకా చిన్న చిన్న కన్స్ట్రక్షన్స్ వర్క్స్ అనేవి ఉన్నాయి. సో మనకి కంప్లీట్గా ఈ కమ్యూనిటీ ఫినిష్ అవ్వడానికి ఇంకొక 1 year అయితే పడుతుంది. సో 1 yearలో మనకి కంప్లీట్ కన్స్ట్రక్షన్స్ అన్నీ ఫినిష్ అవుతాయి. సో మనకు అక్కడ కనిపించే గ్రీనరీలో స్విమ్మింగ్ పూల్ అండ్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా విత్ బ్యాడ్మింటన్ కోర్ట్ వస్తుంది. సో స్విమ్మింగ్ పూల్ ఇవన్నీ కూడా ఇంకా కన్స్ట్రక్షన్ చేయలేదు. సో ఈ క్లబ్ హౌస్ ఫినిష్ అయిన తర్వాత నెక్స్ట్ స్విమ్మింగ్ పూల్ అనేది కన్స్ట్రక్షన్ చేస్తారు. ఒకసారి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి చూద్దాము. మనకు ఒకసారి క్లబ్ హౌస్ అనేది కన్స్ట్రక్షన్ ఫినిష్ అయిపోయిందంటే లుక్ అనేది చాలా బాగా వస్తుంది. సో ప్రజెంట్ కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి మనకి ఆ లుక్ అనేది తెలియట్లేదు ఎలా వస్తుంది అనేది. సో ఇది వచ్చి ఫంక్షన్ హాల్ కూడా చాలా స్పేషియస్గా ఉంది. అరౌండ్ 100 members కెపాసిటీతో రెడీ చేస్తున్నారు. ఫైన్ షెల్టర్ ఈ విల్లాస్తో పాటు తొండవాడ దగ్గర ఉండే వేరే విల్లాస్ కూడా మార్కెటింగ్ చేస్తుంది. మీకు అక్కడ విల్లాస్ అనేది 1 crore నుంచి స్టార్ట్ అవుతాయి. సో ఒకవేళ మీకు ఈ విల్లాస్ ఏమన్నా కొంచెం దూరం లేదా హై బడ్జెట్ అనిపిస్తే మీరు ఒకసారి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. సో అంతేకాకుండా ఒకవేళ ఇలా అవుట్స్కట్స్ కాదు ఏమన్నా టౌన్ దగ్గరలో కావాలనుకుంటే తిరుచానూరులో ఫైన్ షెల్టర్ యొక్క ఓన్ ప్రాజెక్ట్ ఒక డూప్లెక్స్ హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాము 67 అంకనాస్లో. ఒకసారి ఆ డీటెయిల్స్ లొకేషన్ కంప్లీట్ డీటెయిల్స్ కావాలన్నా కూడా ఒకసారి మనకి కాంటాక్ట్ అవ్వండి. కంప్లీట్గా ఫుల్ వీడియో చూసినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్. ఈ వీడియో అనేది more than half an hour వచ్చింది. సో కంప్లీట్ పేషెంట్తో చూశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.